సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం. రేపు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏయూ శతాబ్ది మహోత్సవాల్లో పాల్గొననున్న పవన్. రిషికొండ ప్యాలెస్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్యాలెస్ ను ఆదాయ వనరుగా మారుస్తామన్న మంత్రి దుర్గేష్. సచివాలయంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం. సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ. సీఎం చంద్రబాబుపై రోజా మండిపాటు. రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని విమర్శ. కర్నూలులో కంపు కొడుతున్న డ్రైనేజీలు. అధికారులు పట్టించుకోవడం లేదన్న స్థానికులు. శ్రీకాకుళం జిల్లా చిన్నయ్యపేటలో కెమికల్ ఫ్యాక్టరీ. అనారోగ్య బారిన పడుతున్నామని గ్రామస్తుల ఆవేదన. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. సీఎం విజయన్పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్. ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని విమర్శలు. కేంద్ర ప్రభుత్వంపై మహేష్ గౌడ్ పలు విమర్శలు. దేశ సంపదను మోదీ అదానికి దోచిపెట్టారని ఆరోపణ. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. పేదల భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకుందని స్పష్టం. కూల్చివేసిన కట్టడాలను మళ్లీ కట్టడం దారుణం. అధికారుల తీరుపై రాజా సింగ్ అసహనం. కేంద్ర ప్రభుత్వంపై కవిత మండిపాటు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపణ. ములుగు జిల్లా కర్రెగుట్టలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన. పామునూరు వద్ద పోలీస్ అవుట్ పోస్టుకు భూమి పూజ. హైదరాబాద్ అంబర్పేటలో కల్తీ వాటర్ ప్యాకెట్లు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్లాంట్లు సీజ్. హనుమకొండ ఉప్పల్లో పెళ్లి కొడుకు జంప్. వరుడి ఇంటి ముందు పెళ్లి కూతురు ఆందోళన. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. పశ్చిమాసియా పరిస్థితుల దృష్ట్యా పలు అంశాలపై చర్చ. అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం. ఈ నెల 23న తమిళనాడులో జరగనున్న ఎన్నికలు. ఇంధన కొరతతో పాక్లో స్మార్ట్ లాక్డౌన్. రాత్రి 8 గంటల వరకే వ్యాపారాలకు అనుమతి. ఇరాన్కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్. ఈ రాత్రికి అంతరించిపోతుందని వెల్లడి. ఇరాన్పై కొనసాగుతున్న దాడులు. వైమానిక దాడుల్లో 18 మంది మృతి. టర్కీలోని ఇస్తాంబుల్లో కాల్పులకు తెగబడ్డ 3 దుండగులు. స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అరెస్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టివేత.